విద్యావంతులైనటువంటి బీసీ ఉద్యమాన్ని 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు, అట్లాగే టీఎన్జీఓ ఉద్యమానికి ఖమ్మంలో శంఖారావం ఊదినటువంటి రంగరాజన్న యోధులు, అట్లాగే అధ్యాపకులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ జీవో 46ని దహనం చేశారు. మీరు కామారెడ్డికి సంబంధించినటువంటి డిక్లరేషన్ పచ్చి బూటకమైనటువంటి డిక్లరేషన్ అనే విషయాన్ని ఈరోజు బీసీలు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. చాలా బాధలో ఉంది బీసీ సమాజం. బీసీ సమాజానికి సంబంధించి ఇప్పటి వరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పిందేంది, ఇప్పుడు చేస్తుంది. ఇది ఈరోజు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు చెప్పింది చేస్తున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి కాంగ్రెస్ నాయకులు. చాలా వరకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో సమాజంలో సగానికి పైభాగంగా ఉన్నటువంటి బీసీల ఓట్లతో మీరు గెలిచి గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చున్న మిమ్మల్ని బీసీలంతా కూడా నమ్మారు. 42% రిజర్వేషన్ ఇస్తామనుకుని నమ్మారు. వాళ్ళ కోసం నిలబడ్డారు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఏం చేయలే బీసీలు. మాకు జీవో వస్తుంది, మేము సర్పంచులకు సన్నద్ధం అవుతామన్న విషయం చెప్తున్నారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లా పరిషత్తుల్లో సగం స్థానాలు మాకు వస్తాయని, అట్లాగే 1 లక్షకు పైగా ఉన్నటువంటి వార్డు సభ్యుల్లో 50,000 వరకు వార్డు సభ్యులు ఈరోజు బీసీలు వస్తారని, అట్లాగే 566 మండలాల్లో జడ్పీటీసీల్లో సగం మాకు వస్తాయని, మొత్తంగా మాకు మేంగా ఈరోజు సగభాగంగా రాబోతున్నామన్నటువంటి ఒక ఆనందంలో బీసీ వర్గాలుంటే వాళ్ళ ఆశల మీద నిప్పులు పోశారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు పోశారు. బీసీల గొంతుని ఇప్పుడు కూడా మేము కోసేస్తామని చెప్పేసి కరకర గొంతు కోసేశారు. ఇది చాలా వరకు సగం సమాజానికి సంబంధించిన ఒక మానవ హక్కుల హననం లాంటిది. ఎన్నికల్లో చేసిన వాగ్దానం ఏంది, మీరు చేస్తుంది అన్నట్టు విషయాన్ని ఈరోజు ప్రతి బీసీ అడుగుతాడు. ఇక బీసీలుగా మౌనంలో ఉండరు. మౌనాన్ని బద్దలు కొట్టుకొని వస్తారని స్తంభాద్రి సాక్షిగా, పూలే విగ్రహం సాక్షిగా ఈరోజు శంఖారావం పూరిస్తున్నారు. ఇది మామూలుగా ఉన్నటువంటి కోపం కాదు. వీళ్ళందరూ కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం వహించేటువంటి యోధులు, క్షేత్రస్థాయిలో నిలబడే యోధులు. వీళ్ళంతా తప్పకుండా రేపు యుద్ధానికి, ఉద్యమానికి సన్నద్ధమవుతారు. బీసీల హక్కులకు సంబంధించి మీరంతా కూడా అధికార పార్టీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు, బీజేపీలో ఉన్న బీసీలు, సిపిఐ సిపిఎంలో ఉన్న బీసీలు అందరూ కూడా ఇక ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ కలిసి మా 42%, అసలు 42% అన్నదే ఒక ఆశపూరితమైనటువంటిది. 50%కి పైన ఉన్నవాడికి 42 అన్నారు. అయినా పాపం బీసీలు సౌమ్యులు 42 ఇచ్చినా సంతోషం అని చెప్పేసి ఊరుకున్నారు. 42% అని చెప్పేసి చివరికి 22%. ఆ 22%లో కూడా 19-20% కూడా 19-20% కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలా బీసీలకు ఆ మండలాలన్నీ అంతే ఉన్నాయి. గ్రామాలకు పోతే ఈరోజు తిరుగుబాటు చేస్తారన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ప్రభుత్వం మీద కోపంతో మేము మాట్లాడలా. ప్రభుత్వం చేసిన పచ్చి బూటకాన్ని మాత్రం ఈరోజు బీసీలు చెప్తారు. ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఈరోజు బీసీలు చెప్తారు. బీసీలను ఏ కాలంలో ఉన్నాం? సాఫ్ట్వేర్ విప్లవాలు విజయం సాధిస్తున్నటువంటి కాలంలో బీసీలకి కళ్ళు మూసుకొని ఊరుకోరు. సాఫ్ట్వేర్ నుంచి కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. ఈరోజు ప్రతి బీసీ గుండెలో రగులుతున్నటువంటి అంశం ఇది. మీ పీఠాలు కాపాడుకోవడానికి మమ్మల్ని తాబేదారులుగా చేసుకొని, మమ్మల్ని ఓటు యంత్రాలుగా చేసుకొని, మమ్మల్ని కూలీలుగా చేసుకొని